మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. లైటెస్ట్ మీల్ ఇస్ డిన్నర్ అండి. బికాజ్ అగైన్ ఎక్కువ కన్ఫ్యూజ్ చేయదు బాడీని. ఓన్లీ ఐ ఈట్ గ్రిల్ ఫిష్, సమ్ వెజిటబుల్స్ అండ్ లైక్ 70 grams ఆఫ్ రైస్. ఇట్స్ ప్రీ ప్లేటెడ్. అంటే 70 grams అంటే ఒక ముద్ద కూడా రాదు కదా. 70 grams ఇంత వస్తుందా? చిన్న సాంబార్ బౌల్ ఉంటుంది కదా, కుక్డ్ రైస్. కొందరు ఎవరు అడిగారు 70 grams కుక్డ్ రైస్ మేడం, అన్కుక్డ్ రైస్. అదే కదా, అన్కుక్డ్ అంటే ఏముంది అసలు, శుభ్రంగా ఇంత అవుతుంది. సో that's enough. అది కూడా బికాజ్ ఐ లవ్ రైస్ అండ్ ఇప్పుడు అంత ఎక్కువ తినలేను బికాజ్ ఎనర్జీ టూ మచ్. ఐ డోంట్ నో, రెడ్ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, వైట్ రైస్, సోనా మసూరి, బాస్మతి, ఇవన్నీ ఈ డైలాగ్స్ అవుతాయి మీకు కూడా? అంటే ఆ క్వాంటిటీ తింటే ఏది తిన్నా ఓకే, ఏం పర్వాలేదు. అది పోర్షన్ పెద్దగైనా కొద్దీ అయ్యో తక్కువ చేయాలంటే ఇది తినాలేమో, రెడ్ మారదామా, బ్రౌన్ కి మారదామా, ఆ థాట్స్ వస్తాయి. బట్ ఇఫ్ యూ ఈటింగ్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు థింక్ సో మచ్. అది సో ఇది lightest meal is the dinner. Heaviest meal is the breakfast and moderate is lunch. Because again, sun పైకి వచ్చిన కొద్దీ మన జీర్ణ శక్తి స్టార్ట్స్ ఫైరీ అవుతుంది. అంటే దాన్ని ఏదో అంటారు సంస్కృత్ లో, ఐ కమ్ బ్యాక్ టు ఇట్. బట్ ద డైజెస్టివ్ ఫైర్ ఈజ్ అట్ ఇట్స్ పీక్. అంటే ఏది బాడీలో వేసినా తొందరగా జీర్ణించే శక్తి సన్ 10:30 నుండి 12 వరకు సన్ ఎట్లా అయితే స్ట్రాంగ్ అవుతుందో అదే సింక్ మన బాడీలో ఉంది. ఆ టైంలో వీ కెన్ బర్న్ లాట్ మోర్ ఫుడ్. సో వాట్ ఎవర్ యూ ఈటింగ్ ఆ టైంలో తినేస్తే కనుక హెవీ ఫుడ్, మ్యాంగో ఏదైనా తినాలన్నా, నేను ఐ లవ్ మ్యాంగోస్, ఐ ఈట్ అ లాట్ ఆఫ్ మ్యాంగోస్. ఏదైనా బిఫోర్ మార్నింగ్, లైక్ ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు జిమ్ చేసుకుంటే ఒక్కొక్క బయట తింటాను. బికాస్ ఇమీడియట్లీ దట్ ఎనర్జీ ఇస్ బీయింగ్ యూస్ టు బర్న్. మీరు జిమ్ చేయకుండా తింటే మాత్రం మ్యాంగో సీజన్ లో 2 కిలోలు గ్యారంటీ. అండ్ అది కూడా ట్రై టు ఈట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే. అది పడుకుని నైట్ పెరుగుతోని మ్యాంగో తినేసి పడుకుంటే ఫినిష్. అందరూ ఫ్రూట్ కదా, హెల్దీ అంటారు. హెల్దీ బట్ క్యాలరీస్ యూ హావ్ టు సీ. చాలా క్యాలరీస్. అవును, హెల్దీ ఎస్, బట్ యూ కాంట్ ఈట్ 3-4 మ్యాంగోస్ అండి, 1 మ్యాంగో అంటే. బట్ సీజన్ అయిపోతుందండి, 3-2 ఈ వెరైటీ ఆ వెరైటీ తింటా ఉంటాం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రై టు హ్యావ్ ఇట్ బిఫోర్ లంచ్ టైం. అది అర్థం. అప్పుడు డైజెషన్ ఇస్ అట్ ఇస్ స్ట్రాంగెస్ట్, లైక్ ఫైరీ ఉంటుంది మనది. డైజెస్టివ్ ఫైర్ ఇస్ హైయెస్ట్. సో 10:30కి మీరు నిద్రపోయి ఎర్లీ లేస్తారు? 5:30 5:30 సౌండ్ స్లీప్ తర్వాత లేస్తారు. I don't wake up at all in the middle. లేవగానే I drink a whole bottle of water because by then I'm thirsty because I've deprived myself, without any water from so long. The first thing I do is have like nice full bottle of water, like 750 ml varaku, not a liter, around 700 ml. ఒక 3 గ్లాసుల వాటర్ తాగుతారు? 3 glasses water. Then I go shower because I do my sadhana. Morning cold shower తీసుకొని వచ్చిన తర్వాత that water somehow పట్టుకుంటుంది బాడీకి. కోల్డ్ షవర్ తీసుకుంటారు అన్ని సీజన్స్ లో? అంటే ఏమైనా హెల్త్ రీజన్ ఉందా? హెల్త్ రీజన్ ఆఫ్ కోర్స్, ఇట్ బాడీ కమ్స్ అవేక్. హాట్ షవర్స్ వద్దంటారు అయితే అందరికి? కంఫర్ట్, కానీ హాట్ షవర్స్ నాకు ఇప్పుడు వేడి నీళ్ళు పడితే మై బాడీ రిజెక్ట్స్ ఇట్ నౌ. అది ఇట్స్ బికమ్ అ హ్యాబిట్ నౌ. ఏ సీజన్ లో స్విట్జర్లాండ్ కి వెళ్ళినా కూడా, అంటే లోపల ఇట్స్ ఆల్ హీటెడ్, ఈవెన్ ఇఫ్ ఐ గో టు స్విట్జర్లాండ్ ఐ టేక్ అ కోల్డ్ షవర్ బికాస్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ కమ్స్ అలైవ్. నర్వస్ సిస్టమ్ ఇట్లా ఒక షాక్ తోని ఇట్లా come alive and that's the best way to wake yourself up. And water has that power. అంటే వాటర్ లో ఆ శక్తి ఉంది. మనకి టైర్డ్ ఉన్నప్పుడు కూడా ఒకసారి స్నానం చేసేస్తే ఫ్రెష్ అయిపోతాం కదా. ఈవెన్ మెంటలీ ఆల్సో స్ట్రెస్డ్ గా ఉన్నప్పుడు పోయి ఒకసారి కోల్డ్ షవర్ చేయండి, కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాటర్. అంటే ఎందుకంటే షాక్ లోకి వెళ్తాం కాబట్టి, అంటే కొంచెం ఒకలాంటి అదే మైండ్ సెట్, ఇట్ విల్ షాక్ యూ అండ్ దెన్ take you out of that same fog. It will give you a new perspective. Same దాన్ని ఇంకో విధంగా చూడగలిగే శక్తి మనకు వస్తుంది. వాటర్ is very powerful. So yeah, water తాగిన తర్వాత when I do cold shower and come back, then I have turmeric shot. ఏం లేదు, పసుపు, మిరియాలు, ఒక నైస్ టీ స్పూన్ ఆఫ్ ఆర్గానిక్ పసుపు. మేక్ షూర్ ఇట్స్ నాట్ కెమికల్స్ ఉన్న పసుపు కాకుండా, సోర్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. పసుపు అనగానే ఏదో చీప్ పసుపు తాగేస్తే ఇట్ విల్ ఎఫెక్ట్ యూ. సో ఒక టీ స్పూన్ ఆఫ్ పసుపు విత్ like 3/4 teaspoon of మిరియాల పౌడర్. I put little water and then shot లాగా ఇమ్యూనిటీ షాట్. దాంతో పాటు 2 వేపగుండ్లు, ఇంట్లో చెట్టు ఉంది, సో నూరిపించుకుంటాను అండ్ బాల్స్ లాగా చేయించుకొని 5 days ఒకసారి దే మేక్ మీ బాల్స్. 2 nice balls, లైక్ ఒక చిన్న మార్బుల్ సైజ్, అంత పెద్ద కాదు, మార్బుల్ లో హాఫ్ సైజ్. ఆ 2 I take it. That is the first thing which gets into my stomach. So it is anti-inflammatory. Simple. పసుపు ప్రతి ఇంట్లో ఉంటుందండి, పెప్పర్ ప్రతి ఇంట్లో ఉంటది. వేప ఆకు లేకున్నా వేప క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో. దే హ్యావింగ్ డ్రై నీమ్ క్యాప్సూల్స్. అది కూడా అథెంటిక్ సోర్స్
చూస్తుంటే ఈషా లైఫ్ లో కూడా దట్స్ ఐ ట్రస్ట్ బికాస్ దే ఆర్ ట్రైంగ్ టు రీటైన్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నీమ్ అండ్ ట్రైంగ్ టు pack it. వేరే వాళ్ళు they don't do there's a process, you don't put it in the sun, you dehydrate it only. So they have found the perfect way of packing neem capsules in a way that it అంటే పచ్చిది ఎలా ఎన్ని క్వాలిటీస్ ఉంటుందో డ్రై లో కూడా అంత కాకపోయినా maximum benefits మనకి అందేలాగా they have found out and then they're making capsules. So I trust that brand, not promoting anything, but ఆ బ్రాండ్ ఇష్టం. పచ్చిది దొరికిన వాళ్ళు వీ కెన్ ఆల్వేస్ టేక్ అ నీమ్. వాట్ ఇట్ డస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంటే దాన్ని ఇట్ టేక్ అవే. యాంటీసెప్టిక్ ఏదైనా దట్ వి నో, కట్ కాగానే ఫస్ట్ పసుపు పెడతారు కదా, సో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్. అండ్ పెప్పర్ ఈజ్ అ మస్ట్. పెప్పర్ లేకుండా పసుపు తాగితే దాని బాడీ డజంట్ అబ్జార్బ్. ఈ పెప్పర్ అండ్ పసుపు కలిసినప్పుడు అబ్జార్ప్షన్ ఆఫ్ ద బాడీ గోస్ అప్ బై 300 to 400%. అబ్బా. సో ఉట్టి పసుపు నీళ్ళు తాగదు, వేస్ట్, ఇట్ డజంట్ రియలీ డూ ఎనీథింగ్. అందుకే మిరియాలు, మన విజ్డమ్, ఏన్షియంట్ విజ్డమ్ చూడండి, దగ్గు ఉంటే పసుపు మిరియాలు కషాయం చేసుకుని మిరియాలు వాజ్ ఆల్వేస్ దేర్, దే న్యూ దట్. అవునవును. సో కంపల్సరీ పసుపు అండ్ మిరియాలు హ్యాస్ టు బి టుగెదర్. అండ్ ఈ నీమ్ బాల్స్ వెన్ యూ డూ ఇట్, ఇట్ ఈస్ కిల్లింగ్ ఆల్ ద పారాసైట్స్. ఏదైనా చిన్న చిన్న వర్మ్స్ ఉన్నా, మనం బ్రాక్లీ తిన్నప్పుడు, క్యాబేజ్ తిన్నప్పుడు, వెజిటేబుల్స్ లో ఎంత కడిగినా కూడా సమ్ థింగ్స్ యూ ఎండ్ అప్ swallowing. I have dogs, నాతోనే పడుకుంటాయి, నాతోనే కంప్లీట్. సో when you have dogs in the house, compulsory parasites are there in the house. Immunity కూడా పెరుగుతుంది వాళ్ళు ఉంటే, కానీ you end up taking few. Pets ఉన్న వాళ్ళు కంపల్సరీ. And this simple ball of neem will kill the entire parasitical, ఏదైనా ఉంటే డైజెస్టివ్ సిస్టమ్ లో మొత్తం చంపుకుంటూ వెళ్ళిపోతుంది. నీమ్ ఎనీ చిన్న చిన్నవి ఉన్నా, వర్మ్స్, పారాసైట్స్ ఆర్ కాబోయే, అంటే ఇట్ గోయింగ్ టు డెవలప్ ఇన్ టు సంథింగ్, ఇన్ఫెక్షన్స్, అవన్నిటిని ఇట్ విల్ క్లెన్స్ యువర్ సిస్టమ్. ఆన్ అ స్పిరిచువల్ లెవెల్ ఆల్సో, దట్ ప్రాణ దట్ నీమ్ గివ్స్ when it's your system, it's another thing that we don't want to touch upon. Spiritually also very good for the energy prana when neem is added with pasupu and pepper. So that's my first thing. People who are planning to have children, men should avoid it because the sperm count supposedly comes down. నీమ్ తోటి, నీమ్ ఇఫ్ యూ ఈట్ ఎవ్రీ డే. సో వేపాకులు తినడంతో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, మేల్ ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది. ఇన్ఫర్టిలిటీ కాదు, ఓన్లీ దోస్ డేస్ యువర్ స్పర్మ్ కౌంట్ డ్రాప్స్. ఇఫ్ యూ స్టాప్ eating, it's fine. It is like a medicinal, it's very complex అన్నమాట. whatever గుణాలు, మెడిసినల్ గుణాలు ఏవైతే ఉన్నాయో, if it's killing the worms, it is also killing the sperm cells. So just a disclaimer, someone అంటే ఎవరికైనా పిల్లలు కావాలి అనుకుంటున్న వాళ్ళు మేల్ ఆ పీరియడ్ లో బెటర్ టు అవాయిడ్ నీమ్. అదర్వైజ్ ఇట్ ఈస్ గ్రేట్ ఫర్ ఎవ్రీబడి, ఎనీబడి. అదొకటి. ఆఫ్టర్ దట్ ఏది తీసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఐ గివ్. ఒకదాని ఒకటి వేస్తే కూడా అగైన్ మళ్ళీ కాంబినేషన్, హౌ ఈస్ టాక్డ్ అబౌట్, వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద స్టమక్. అంటే మనం ఏది తిన్న తర్వాత ఏది తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కామన్ గా తెలిసింది పొట్లకాయ తిన్నప్పుడు గుడ్డు తినద్దు అంటారు, చేపలతో అలాగే సీ ఫుడ్ తో పెరుగు తినద్దు అంటారు. సో దేర్ ఆర్ సమ్ కాంబినేషన్స్. అట్లా మనం తెలియని కాంబినేషన్స్ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. బికాస్ మనకి కొత్తగా ఇటాలియన్ వచ్చేసింది, మెక్సికన్ వచ్చేసింది, చైనీస్ వచ్చేసింది, లైక్ వియత్నామీస్ వచ్చేసింది, అరేబిక్ ఫుడ్ వచ్చేసింది. మనం కావాల్సిన క్విజిన్ ఇప్పుడు మనకి దొరుకుతుంది. ఈ జనరేషన్ లో చాలా మంది స్విగ్గీ, జొమాటో, ఆల్ దట్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వాడుతున్నారు. మనం 5 కూర్చుంటే మీకు చైనీస్ కావాలి, నాకు మెక్సికన్ కావాలి, ఇంకొకరికి ఇండియన్ కావాలి, అండ్ అందరు కూర్చున్నప్పుడు వీఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్. అంతే కదా. So that is the worst thing we are doing to our system. అవునా, అంత బ్యాడా? చాలా బ్యాడ్. మీ ఇంగ్రీడియంట్స్ వేరు, కుకింగ్ స్టైల్ వేరు, నా ఇంగ్రీడియంట్స్ వేరు, నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వేరు, ఆ చైనీస్ లో ఇంగ్రీడియంట్స్ వేరు. సో అది కొంచెం, ఇది కొంచెం, అది అజినోమోటో దాంట్లో, ఇక్కడేమో గరం మసాలా, అక్కడేమో సమ్ ఆరెగానో ఫ్రమ్ ఇటాలియన్, అవన్నీ కలిపి ఇది కొంచెం, అది కొంచెం, ఇది కొంచెం. ఇఫ్ యూ ఈట్ ఇట్, బాడీ ఈస్ గెటింగ్ సో కన్ఫ్యూజ్డ్ అండి. ఆ డైజెషన్ కి ఏది ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలి, విచ్ ఫుడ్ షుడ్ ఇట్ అటాక్, డైజెస్ట్ ఫస్ట్, దాంతో చాలా గట్ ఇష్యూస్ రావడం.